నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిఎస్ జవహర్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు అని చెప్పని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు అంటే సిఎస్ జవహర్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటికి అండ్ పరిశీలకులు మిస్ అయినటువంటి నివేదికలకు కూడా ఎటువంటి పొంతన లేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి దీనిపైన సిఎస్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఎలక్షన్ కమిషన్? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. సిఎస్ జవహర్ రెడ్డి పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ రియాక్షన్ ఇవ్వబోతోంది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు పరిశీలకులు మిశ్రా ఇచ్చినటువంటి నివేదికలకి అండ్ అలాగే జవహర్ రెడ్డి ఇచ్చిన నివేదికలకి పొంతన లేదు అని చెప్పేసి అని. సో ఎందుకు పొంతన కుదరలేదు? సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది సిఎస్ జవహర్ రెడ్డి పైన? సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు తీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉంది. ఆయన మీద తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ వాళ్ళు కానీ చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు, పోలింగ్ తర్వాత ఆ అంశాల మీద ఢిల్లీకి పిలిపించారు, అటు సిఎస్ని ఇటు డీజీపీ ఇద్దరిని కూడా. ఆ సందర్భంగా ఒక నివేదిక చీఫ్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. ఆ వైఫల్యాలకు కారణం ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, వీటన్నిటి మీద ఒక నివేదిక ఇచ్చారు. అయితే అందుకన్నా ముందే మిశ్రా ఆయన లా అండ్ ఆర్డర్ సంబంధించి స్పెషల్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ వేసింది ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి. అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక పరిశీలకుడిని వేశారు. అలాగే పోలింగ్ సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఇంకొక అబ్జర్వర్ని కూడా వేశారు. దాంట్లో లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పరిశీలకునిగా మిశ్రాని వేశారు. మిశ్రా నార్త్ ఇండియన్ ప్లస్ ఆయన ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్. సో ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా. ఉన్నట్టు ఆయన రిపోర్ట్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారాలు, వీటన్నిటి మీద ముందుగానే ఆయన ఇచ్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి అంతకుముందు డీజీపీగా ఉన్నప్పుడు ఏం చేశారు, వీటన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఒక రిపోర్ట్, ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ నుంచి పక్కకు తప్పించారు. అయితే సిఎస్ని కూడా బదిలీ చేయండి అని చెప్పి ఆల్రెడీ మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది అనేది. అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాత్రమే పరిశీలకుడు కాబట్టి ఆయన డీజీపీని మార్చమని చెప్పి సలహా ఇచ్చాడు. డీజీపీని మార్చిన తర్వాత కొన్ని మొత్తం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆయన. అయితే సిఎస్కి సంబంధించి ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పరిశీలకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలు మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. అబ్జర్వర్స్ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి దూతలుగా వచ్చినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. వాళ్ళు ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ముగ్గురిని కేంద్ర ఎన్నికల సంఘం దూతలుగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి పంపించింది. ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కింద చూస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇక్కడే జరిగే అవకాశం ఉంది అని చెప్పి విపక్షాలు పదే చెప్తున్నటువంటి అభిప్రాయం, వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆందోళన, వీటిని బేస్ చేసుకొని ముగ్గురు ప్రధానమైనటువంటి అబ్జర్వర్స్ని పంపించింది ఐఆర్ఎస్ ఆఫీసరు, ఐపీఎస్, ఐఏఎస్ని. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మొత్తం ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్కి అనుగుణంగా వీళ్ళు మార్పులు చేశారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. డీజీపీ మార్పులు చేశారా లేదా అలాగే చీఫ్ సెక్రటరీ మార్పులు చేశారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంది. డీజీపీని మార్పులు చేయలేదు కాబట్టి డీజీపీని పక్కకు తప్పించింది. ఎన్నికల విధుల నుంచి రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టేసింది. కానీ సిఎస్ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించింది ఇప్పటివరకు కూడా. దాని కారణంగానే ఇప్పుడు పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, పోలింగ్ రోజు జరిగినటువంటి పరిణామాలు కానీ చెప్పవచ్చు. ఆ విధంగా అభిప్రాయపడుతుంది. సరే, పోలింగ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి నివేదిక ఇవ్వండి అని చెప్పి చీఫ్ సెక్రటరీని అడగడం జరిగింది. సో చీఫ్ సెక్రటరీ అలాగే ఇప్పుడు మారినటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు కలిసి సమీక్షించుకున్న తర్వాత ఒక రిపోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. అయితే అప్పటికే ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ గురించి మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే చాలా వరకు మార్పులు చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే చక్కబడాల. ఒకవేళ కనుక డీజీపీని బదిలీ చేయకుండా రాజేంద్రనాథ్ రెడ్డి కనుక ఉన్నట్టయితే ఇంకా దారుణాలు జరిగిండేయే అనేటువంటి అభిప్రాయం ఉంది కేంద్ర ఎన్నికల సంఘంలో. ఎందుకంటే మిశ్రా ఇచ్చిన రిపోర్ట్కి అనుగుణంగానే ఈ గొడవలు జరిగాయి. కానీ కనీసం గొడవలు జరిగిన తర్వాతైనా ఆ గొడవలకు సంబంధించినటువంటి యాక్యురేట్ రిపోర్ట్ ఇస్తారేమో అని భావించింది కేంద్ర ఎన్నికల సంఘం.
కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి నివేదికను చూస్తే కనుక మిశ్రా ఇచ్చిన రిపోర్ట్కి చాలా భిన్నంగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద కౌంటింగ్ ముందు 10 రోజుల్లో కౌంటింగ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టెన్షన్, ఇదే టెన్షన్ కనుక కౌంటింగ్ వరకు కొనసాగితే కనుక ఫలితాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎస్టిమేట్ చేస్తుంది. మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది, మొత్తం ఎస్ఐ దగ్గర నుంచి హోంగార్డుల దగ్గర నుంచి ఎస్పీల దాకా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చిన తర్వాత ఎస్పీలను మాత్రమే అక్కడక్కడ మార్చాడు, కానీ మొత్తం కింద లెవెల్ నుంచి మార్చలేదు. దాని పర్యవసానమే ఇప్పుడు డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళ క్యాడర్ తోటి కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేశారు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి దాడులు జరుగుతాయని మిశ్రా ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిశ్రా మీద ప్రెస్ మీట్లు పెడుతుంది. మిశ్రా ఇచ్చిన రిపోర్టుల ప్రకారమే ఇవన్నీ రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించడం ఇవన్నీ జరిగినాయి, రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించకపోతే ఇవన్నీ ఉండేవి కాదు, ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ మార్పులు చేసినందువల్ల ఇవి జరిగినాయి అని చెప్తున్నారు. ఒకవేళ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చకపోతే ఇంకా దారుణాలు జరిగిండే పోలింగ్ రోజున అనేది మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒక అంశం అని చెప్పి తెలుస్తోంది. అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీ మీద చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ప్రతిదీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ బదిలీ చేసినటువంటి ప్లేస్లో ఎవరిని నియమించాలి అనే దాని మీద రిపోర్ట్స్ పంపిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పరులుగా ఉన్నటువంటి పేర్లే పంపిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. గతంలో కూడా నరేంద్ర మోడీ చిలుకలూరుపేట వచ్చిన సందర్భంగా జరిగినటువంటి వైఫల్యానికి సంబంధించి ఆ రోజున పల్నాడు, ఒంగోలు అలాగే తిరుపతికి సంబంధించినటువంటి వాళ్ళని 2-3 ఒక ఐపీఎస్ఎల్ని ఒక 3 ఐఏఎస్ఎల్ 2 మార్చినట్టున్నారు. అప్పుడు కూడా వాళ్ళ ప్లేసుల్లో వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళనే పేర్లు సూచించారు చీఫ్ సెక్రటరీ అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. మళ్ళా ఇప్పుడు తాజాగా 2 ఎస్పీలని సస్పెండ్ చేశారు. ఒక ఎస్పీనేమో బదిలీ చేశారు, ఇంకొక ఐఏఎస్ని బదిలీ చేశారు. సో వీళ్ళ ప్లేస్లో ఎవరిని నియమించాలి అనే దాని మీద ఒక లిస్టు పంపించారు ఇప్పుడు జవహర్ రెడ్డి. ఆ లిస్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు ఆయన మీద తాజాగా వస్తున్నటువంటి ఇంకొక ఆరోపణ. కాబట్టి మిశ్రా ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దానికి భిన్నంగా చీఫ్ సెక్రటరీ రిపోర్ట్స్ ఉన్నాయి అనేది గ్రహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మీద చాలా సీరియస్గా ఉంది, చీఫ్ సెక్రటరీ యాక్టివిటీస్ మీద చాలా సీరియస్గా ఉంది. అతని మీద వేటు వేయడానికి చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో. ఏ క్షణమైనా చీఫ్ సెక్రటరీ మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది, ఆయన్ని బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా ఎన్నికల విధుల నుంచి తప్పించే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. కౌంటింగ్ వరకు కూడా ఆయన్ని ఉంచకుండా పక్కకు తప్పించాలనేటువంటి ఒక సీరియస్ నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. తాజా పరిణామాల్లో ఆయన ఇచ్చినటువంటి రిపోర్టే ఆయన బదిలీకి కారణం కాబోతుందని చెప్పి తెలుస్తుంది. సో మరి చూద్దామండి, మరి ఎలక్షన్ కమిషన్ సిఎస్ పైన వేటు వేస్తుందా, ఎప్పుడు వేస్తుంది అనేది. అంటే పోలింగ్ ముందు నుంచి కూడా వేస్తుంది అని అన్నారు. బట్ ఇప్పుడు పోలింగ్ అయిపోయి ఇంకొక 15 రోజుల్లో కౌంటింగ్ కూడా రాబోతోంది. సో ఆలోపు అవుతుందా, ఆ తర్వాత అవుతుందా, అసలు ఎప్పుడు అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.